నెక్స్ట్ లెసన్ స్థానికులను నాగరికులుగా చేయడము, దేశానికి విద్య అందివ్వడము. ఈ లెసన్లో చూద్దాం. మనకి ఏదైతే బిట్ రూపంలో వస్తుందో అది చూద్దామండి. బహుభాషావేత్త అంటే ఎవరంటే లింగ్విస్ట్ అని అంటాము. బహుభాషావేత్త అనేక భాషలని అధ్యయనం చేసిన వ్యక్తినే బహుభాషావేత్త అని అంటారండి. ముందంతా మనం ఏం చూసుకున్నాం, రాజులు, నవాబులు, రైతులు, గిరిజనులు వాళ్ళపైన బ్రిటిష్ వారి ప్రభావం ఎలా ఉందో చూసుకున్నాం ముందు లెసన్స్ అన్ని హిస్టరీలో. ఈ లెసన్లో విద్యార్థులపైన, విద్యార్థుల యొక్క జీవితాలపైన ఈ ప్రభావం, బ్రిటిష్ వారి యొక్క పరిపాలనా ప్రభావం ఏ విధంగా ఉండింది అనేది చూద్దామండి. ఆల్రెడీ వీళ్ళు ఏం చేశారు, భూముల్ని ఆక్రమించేశారు. ఆదాయాలపైన కంట్రోల్ వాళ్ళే చేసుకున్నారు. వాళ్ళు సంస్కృతి పరంగా కూడా స్థానికులని ఏం చేయాలంటే నాగరికులుగా మార్చాలి అని చెప్పి వారి ఆచారాలు, విలువలని మార్చాలి, అంటే ఈ భారతదేశం హిందూ మతం యొక్క ఆచారాలు ఇవన్నీ మనకు మార్చాలి అని చెప్పి కూడా వాళ్ళు ఇక్కడ సంస్కరణ తేవడం, దానికోసం కూడా వాళ్ళు పోరాడడం అనేది జరిగిందనమాట. అవి కూడా ప్రవేశపెట్టారు. ఏ మార్పులు ప్రవేశపెట్టారో భారతీయులను విద్యావంతులు, నాగరికులుగా, బ్రిటిష్ వారి దృష్టిలో ఉత్తములుగా తయారు చేయడం అంటే ఏ విధంగా అని చెప్పి ఇక్కడ మనకు ఈ లెసన్ అంతా డిస్కస్ చేసుకుంటాము. ప్రాచ్యవాద సాంప్రదాయం అనమాట. ప్రాచ్యవాద సాంప్రదాయము ఇది మనకు ద ట్రెడిషన్ ఆఫ్ ఓరియంటలిజం అంటాము. 1783లో విలియం జోన్స్ అనే వ్యక్తి కలకత్తాకు వచ్చాడండి. అతను కంపెనీ వారు స్థాపించినటువంటి సుప్రీంకోర్టులో జూనియర్ జడ్జిగా నియమించబడ్డాడు అనమాట. ఎవరు? విలియం జోన్స్. ఇతడు న్యాయశాఖ కోవిదుడే కాకుండా గొప్ప బహుభాషావేత్త కూడా, చాలా లాంగ్వేజెస్ కూడా మాట్లాడతాడు. జోన్స్ గ్రీక్, లాటిన్ భాషలను, అంటే ఇక్కడ విలియం జోన్స్ అని అర్థము. విలియం జోన్స్ గ్రీకు, లాటిన్ భాషలను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో అధ్యయనం చేశాడు. అతనికి ఫ్రెంచు, ఇంగ్లీష్ భాషల్లో కూడా ప్రావీణ్యం ఉంది. అరబిక్ భాషలను తన స్నేహితుల నుంచి నేర్చుకున్నాడు. ఈ విధంగా తనకు చాలా లాంగ్వేజెస్ వచ్చనమాట. ఇట్లా అనేక భాషల్ని మాట్లాడే వాళ్ళని ఏమని చెప్పాము? బహుభాషావేత్త అని చెప్పాము. కలకత్తాలో చూసుకున్నట్టయితే సంస్కృతం, వ్యాకరణం, కవిత్వాల్లోని సూక్ష్మాలు నేర్పించే పండితులతో చర్చిస్తూ గంటల తరబడి గడుపుతూ ఉండేవాడు అనమాట కలకత్తాలో. సో దీంట్లో బిట్ వచ్చేది ఏముందంటే 1783లో కలకత్తాలో ఉన్నటువంటి సుప్రీంకోర్టులో జూనియర్ జడ్జిగా నియమించబడింది ఎవరు అని అడుగుతారండి. విలియం జోన్స్. కంపెనీ నియమించడం అనేది జరిగింది. నెక్స్ట్ చూద్దాం. అతి కొద్ది కాలంలోనే తను ప్రాచీన భారతీయ గ్రంథాలైనటువంటి న్యాయస్థానం, తత్వశాస్త్రము, మతము, రాజనీతి శాస్త్రము, నైతికత, అంకగణితము, వైద్యము, ఇతర శాస్త్రాలు ఇలాంటివన్నీ అధ్యయనం చేశాడు. ఆ కాలంలో కలకత్తాలో నివసిస్తున్న చాలామంది బ్రిటిష్ అధికారులు తనలాగే ఆలోచిస్తున్నారని జోన్స్ గ్రహించడం అనేది జరిగింది. హెన్రీ థామస్ కోల్బ్రూక్, ఇక్కడ మనకు పిక్చర్ ఇచ్చారు కదా. సో ఈ పిక్చర్ ఎవరిదంటే హెన్రీ థామస్ కోల్బ్రూక్ మరియు నథానియల్ హాల్హెడ్ వంటి ఆంగ్లేయులు కూడా ప్రాచీన భారతీయ వారసత్వాన్ని పరిశోధించడంలోనూ, భారతీయ భాషలలో ప్రావీణ్యం సంపాదించాలి అనే దాంట్లోనూ, సంస్కృతము, పర్షియన్ రచనల్లో ఆంగ్ల భాషలోకి ట్రాన్స్లేట్ చేయడంలో తీరిక లేకుండా కాలం గడిపేవాళ్ళంట. ఎవరు? వీళ్ళిద్దరు. ఇలా లాంగ్వేజ్ నేర్చుకోవడము, ఇవన్నీ నేర్చుకొని ట్రాన్స్లేట్ చేయడం, ఇంగ్లీష్ భాషలో కూడా ట్రాన్స్లేట్ చేయడం, ఇవన్నీ చేసేవాళ్ళు వీళ్ళిద్దరు. ఎవరు? హెన్రీ థామస్ కోల్బ్రూక్, నథానియల్ హాల్హెడ్. వారితో కలిసి జోన్స్ కూడా ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ని స్థాపించాడు. ఏషియాటిక్ రీసెర్చ్లు అనేటువంటి పత్రికను ప్రారంభించాడు. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను స్థాపించింది ఎవరు అంటే విలియం జోన్స్ అండి. వీళ్ళందరూ కలిసి చేసుకున్నారనమాట. ఏషియాటిక్ రీసెర్చ్ అనేటువంటి పత్రికను కూడా స్టార్ట్ చేశారు. జోన్స్, కోల్బ్రూక్లు భారతదేశం పట్ల ఒక ప్రత్యేక వైఖరిని కలిగి ఉన్నారు. వారికి భారత పాశ్చాత్య ప్రాచీన సంస్కృతుల పట్ల అపారమైన గౌరవం అనేది ఉందన్నమాట. భారతీయ నాగరికత పురాతన కాలంలో అత్యున్నత వైభవ శిఖరాలను అధిరోహించింది అని చెప్పి ఆ తరువాత క్రమేణా అది క్షీణించింది అని వీళ్ళు భావించారనమాట. భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రాచీన, ఆధ్యాత్మిక, న్యాయశాస్త్ర గ్రంథాలను అధ్యయనం చేయాలి అని భావించారు. ఇక్కడ మనకు భారతదేశాన్ని ముందు అర్థం చేసుకోవాలంటే ముందు వాళ్ళు పాటించేటువంటి ఇవన్నీ మనం ముందు అధ్యయనం చేయాలి అని చెప్పడం జరిగింది. ఆ గ్రంథాలు మాత్రమే హిందూ ముస్లింల వాస్తవికత పైనటువంటి ఆలోచనలు, చట్టాలను బహిర్గతం అనేది చేయగలవు అని చెప్పి వీళ్ళు ఆలోచించారనమాట. ఈ గ్రంథాల నూతన అధ్యయనం అనేది భారతదేశ అభివృద్ధికి పునాదిగా యూజ్ అయింది. అంటే మనకి భారతదేశ అభివృద్ధికి పునాది ఎక్కడ పడింది అంటే ఈ గ్రంథాలని అధ్యయనం చేయడం వల్ల. వీళ్ళు అందువల్ల జోన్స్, కోల్బ్రూక్లు పురాతన గ్రంథాల అర్థాన్ని అవగాహన చేసుకొని వాటిని ట్రాన్స్లేట్ చేసి వాటిపైన ఎన్నో పరిశోధనలు చేసి ఇతరులకు చెప్పేవాళ్ళు అనమాట. ఈ ప్రయత్నం వల్లనే బ్రిటిష్ వారు భారతీయ సంస్కృతిని అవగాహన పరచుకోవడమే కాకుండా భారతీయులు తమ
వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము ఇక్కడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్ టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషను అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి ఓకే. ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.